యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా వారికి భయపడకు, రేపు ఈ వేళకు నేను వారిని అందరినీ, ఎంతమందిని అంటండి, ఎంతమంది అయితే నిన్ను వేధిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే నిన్ను కృంగదీస్తూ ఉన్నారో, నేను వారందరినీ అప్పగించదను. ఈరోజు దేవుని దైవ సముఖానికి వచ్చుతున్నటువంటి మన జీవితాల్లో అనేకమైనటువంటి పోరాటాలు ఉంటాయి, అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి. కానీ 8వ వచనం మొట్టమొదటి లైన్ మాత్రమే చదువు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. యెహోషువతో తండ్రి అయినటువంటి యెహోవా మాట్లాడుచున్నారు. యెహోషువకి ఏమిచ్చాడంటండి? జయించే ఆత్మను యెహోషువకు ఇచ్చినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యెహోషువ ఒకవేళ భయపడితే, మొట్టమొదటి లైన్ ఏం చెప్తున్నాడు? నీవు వారికి భయపడకుము, భయపడొద్దు. భయపడినటువంటి ఆత్మతో తను నడిస్తే దేవుని తన కార్యాన్ని యెహోషువ ద్వారా జరిగించేవాడు కాదు. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రస్తుత దినాలలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తిగత జీవితానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాల నుంచి మనము ఏం చేయమంటున్నాడండి? భయపడొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినటువంటి బిడ్డవైతే, దేవుని యొక్క లేఖనమునందు నిలకడగా ఉన్నటువంటి బిడ్డవైతే, ప్రభు మనకేమిచ్చాడంటండి? జయించే ఆత్మను ప్రభు మనకిచ్చాడు. ప్రస్తుతం నువ్వు చూస్తున్న నీ సిచ్యువేషన్ బట్టి నేను జయించలేను నువ్వు అనుకుంటూ ఉన్నావు. గతానికి వెళితే ఇంతకన్నా భయంకరమైనటువంటి పోరాటాలు నువ్వు ప్రభు మనల్ని జయించే వారిగా చేశాడా లేదా అండి? ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాల్లో ఈ పోరాటాలు మేము భరించలేకపోతున్నాం, ఈ కష్టాలు మేము తాళలేకపోతున్నాం, ఈ వేదనకరమైన పరిస్థితులు మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ బలహీనతలు మేము భరించలేకపోతున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుచేతనంటే ప్రస్తుత దినాలు భయంకరమైనటువంటి దినాలు. ఎటు చూసినా వేదనలు, కష్టాలు, బాధలు, శ్రమలు, భయంకరమైనటువంటి పోరాటాలు. ఏ పోరాటమో ఏ పరిస్థితుల్లో వస్తుందో తెలియనటువంటి దినాలు. అటువంటి వేదనకరమైనటువంటి దినాలలో మనకు ఎవరున్నారంటండి? జయించే ఆత్మను అనుగ్రహించిన ప్రభు మన మధ్యన ఉన్నారు. ఎందుచేతనంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారండి? అరణ్యంలో నడిచారు. వారు అరణ్యంలో నడిచినటువంటి వారి జీవితాలకు ప్రభు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి, ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఎన్నో దినాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు అనుభవిస్తూ ఉన్నావు. ఆ పోరాటాల నుంచి ప్రభు అంటున్నాడు, రేపే ఈ వేళకి నీకు విజయం ఇస్తూ ఉన్నాను, రేపే ఈ వేళకు నీకు విమోచన అనుగ్రహిస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి అరణ్యయాత్ర నడిపావేమో, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు స్వాధీనపరచుకో. ఈ కడవరి దినాల్లో సంఘానికి ఏమి ఇచ్చాడంటండి? జయించే ఆత్మనిచ్చాడు. సర్వసాధారణంగా మనం అనుకుంటాం, అడుగుదామండి, ట్రై చేద్దామండి. కాదండి, అడుగుదామండి, ట్రై చేద్దామండి, ఏమి జరుగుతుందో అని చెప్పడానికి కాదంటండి, టేక్ ఓవర్ చేసుకోమంటున్నాడు. ఆమేన్. సమస్తమును స్వాధీనపరచుకో. మాకు విడుదలిచ్చావు ప్రభు, విడుదలతో మమ్మల్ని నడిపించబోతున్నావు ప్రభు అని దేవుని యొక్క దైవ సన్నిధిలో నువ్వు ఏం చేయమంటున్నాడండి? నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకో. ప్రభు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువు. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందస్సమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. కోతకాలమందు, హార్వెస్ట్ కాలమందు ఏమొచ్చినాయి అంటండి? ఫ్లడ్స్ వచ్చినాయి. సర్వసాధారణంగా పంట చేతికొచ్చే సమయానికి వరదలు వచ్చేసినాయి అంటండి, ఫ్లడ్స్ వచ్చేసినాయి. అటువంటి సమయంలో సర్వసాధారణంగా రైతు ఏం చేస్తాడండి? భయపడతాడు. భయపడవాండి. దేవుని కార్యాలు జరిగే ముందు, దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేసే ముందు ఏమొచ్చినాయి అంటండి? హార్వెస్ట్ వచ్చే సమయానికి ఫ్లడ్స్ లేకుండా హార్వెస్ట్ అనేది చూడలేం. ప్రియ క్రైస్తవ సంఘమా, మన జీవితాల్లో శోధనలు అత్యధికమైపోయినాయి, కష్టాలు అత్యధికమైపోయినాయి, వేదనలు అత్యధికమైపోయినాయి. అటువంటి సందర్భంలో అవన్నీ ఏమైపోయినాయి అంటండి? ప్రభు ఒక కార్యం చేయాలన్నా, ప్రభు నీ నా జీవితంలో ఒక హార్వెస్ట్ ఇవ్వాలన్నా ఈ ఫ్లడ్స్ అన్నీ లేచిపోయినాయి అంటండి. గట్లన్నిటి మీదకి వచ్చి అవి ఏమైపోయినాయి అంటండి? పారుతూ ఉన్నాయంటండి. భయపడొద్దు ప్రియ క్రైస్తవ సంఘమా, భయపడొద్దు. హార్వెస్ట్ వచ్చే సమయానికి ఫ్లడ్స్ ఎప్పుడైతే వచ్చినాయో
మనం ఏం చేయాలంటండి, స్టెప్ ఆఫ్ ద ఫెయిత్లోనికి మనము అడుగు పెట్టవలసిన వారమై ఉన్నాం. విశ్వాసముతో మనము అడుగు పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. స్టెప్ ఆఫ్ ఫెయిత్తో మనము దేవుని యొక్క సన్నిధిలో మనము అడుగు పెట్టినటువంటి బిడ్డలమైతే ప్రభు నిశ్చయముగా తన శక్తి కలిగినటువంటి కార్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. ఏమండి, ఈ ఒడ్డునే ఉండిపోతానంటే ప్రభు యొక్క కార్యం మెరకిల్లో నువ్వు ప్రవేశించలేవు. వారు ఏం చేశారంటండి, యాజకులు ఆ నీళ్లలో వారు పాదాలు మోపగానే పైనుండి పారుచున్నటువంటి ఆ ఏకరాశిగా నీళ్లు ఏమైపోయినాయి అంటండి, ఆగిపోయినాయి. ఆమేన్. ఈరోజు ఎన్ని కష్టాలతో మందిరంలో ఉన్నావో, ఎన్ని బలహీనతలతో మందిరంలో ఉన్నావో, ఎన్ని వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో సన్నిధిలో ఉన్నావో, నిన్నేం చేయమంటున్నాడండి, ఒక్క అడుగు నువ్వు ముందుకు వేయి. నువ్వు అడుగు వేస్తే తప్ప హార్వెస్ట్ ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేశాడు. ఆ హార్వెస్ట్కి ఏం సిద్ధమైపోయి ఉన్నాయంటండి, ఫ్లడ్స్ సిద్ధంగా ఉన్నాయి, విడుదల సిద్ధంగా ఉంది, స్వస్థత సిద్ధంగా ఉంది, దేవుని ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి, దేవుని కార్యాలు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి సమయంలో ఏమున్నాయంటండి, ఫ్లడ్స్ సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు అడుగు పెడితే తప్ప ఈ కార్యము నా దేవుడు నాకు విజయం ఇస్తున్నాడు, ఈ కార్యము నాకు హార్వెస్ట్ సిద్ధంగా ఉందని నువ్వు చెబితే తప్ప, ఎన్ని ఫ్లడ్స్ ఉన్నా కానీ, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఎదుర్కోవాలన్నా వాటన్నిటినీ ప్రభు ఏం చేయబోతున్నాడండి, ఏకరాశిగా బ్లాక్ చేయబోతున్నాడు. పైనుండి పారు నీళ్లు బహుదూరం అని అంటండి. ఎక్కడ అయిపోయినాయి అంటండి, నీ సమీపించడానికి కూడా ప్రభు అంగీకరించే దేవుడు కాదంటండి. మనం ఏం చేస్తామో చెప్పండి, ఇన్ని ఉన్నాయి కదా, దేవుని కార్యం చేస్తాడో చేయడో అని ఒడ్డులో నిలబడి కూర్చుని ఏడవడమే మన పని. ఏమనుకుంటాము తెలుసా అండి, విశ్వాసం ఉంటే కార్యం ఎక్కడ చూడగలమన్నట్టు నువ్వు చూస్తావు. ఆ విశ్వాసము ఆపరేట్ చేయడం అనేది నీకు చేతకాక, ఏమండి, విశ్వాసము ఆపరేట్ చేయడం నీకు చేతకాక దేవుని కార్యం అనేది నీ జీవితంలో నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. అందుచేతనే విశ్వాసము ఆ స్టెప్ ఆఫ్ ఫెయిత్లోనికి సంఘం ఎప్పుడైతే అడుగు పెట్టిందో, సంఘం ముందు ఏమి నిలబడవంటండి, పాతాళలోకపు ద్వారబంధములు ఏవి కూడా అవి నిలవలేవు. వారు ఒడ్డునున్నంతసేపు మెరకిల్లో వారు అడుగు పెట్టలేరు. ఒడ్డులో ఉన్నంతసేపు వారు మెరకిల్లో అడుగు పెట్టలేరు. ఈరోజు ఏ స్థితిలో నీ విశ్వాస జీవితాన్ని నువ్వు నడిపించుకోవడానికి సన్నిధికి వచ్చుచున్నావో ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. మందిరానికి వస్తున్నావంటే మందిరములో విజయముతో నువ్వు చూడాలి, హార్వెస్టే నువ్వు అనుభవించాలి, ఫ్లడ్స్తో నువ్వు ఉండకూడదు. హార్వెస్ట్ ఉందంటే ఫ్లడ్స్ ఉంటాయి, కానీ ఫ్లడ్ నిన్నేమీ చేయలేదు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.